హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. అంగరంగ వైభోగంగా ఐపీఎల్ 16 సీజన్ మార్చి 22వ తేదీన ఆరంభం కాబోతుంది. మరి ఐపీఎల్ 16వ సీజన్ ఎంజాయ్ చేయడానికి అందరూ సిద్ధమే కదా. ఈసారి వేసవి వినోదం కొద్దిగా ముందుగానే మొదలవుతుంది. ఎన్నికల నేపథ్యంలో దుబాయ్లో కానీ సౌత్ ఆఫ్రికా కానీ షిఫ్ట్ చేయకుండా ఇక్కడే జరపడం చాలా సంతోషపడాల్సిన విషయం. జనరల్గా మనము ఐపీఎల్కి ఎంత అడిక్ట్ అవుతామంటే ప్రతిరోజు సెకండ్ షో సినిమా చూసినంతగా అలవాటు పడిపోతాం. ఆ లోటు ఐపీఎల్ పూర్తయిన తర్వాత సెట్ కావడానికి ఒక 1 వీక్ పడుతుంది. వ్యూవర్స్ అందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు మన ఛానల్కు 2000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. సీజన్ పూర్తయ్యే వరకు 10,000 సబ్స్క్రైబర్ రీచ్ అవుతారని చూసినందరూ దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. ఐపీఎల్లో ప్రతిరోజు భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ మొదలవుతుంది. ఇది ఇలా ఉండగా టీవీ చూసే ప్రేక్షకులకు ఒక బాధాకరమైన వార్త. 25వ తేదీ నుండి కార్తీక దీపం సీజన్ 2 మొదలవుతుంది. సో ప్రతిరోజు 7:30 మళ్ళీ రిమోట్ కోసం యుద్ధాలు తప్పదన్నమాట. ఈ వీడియోలో ఐపీఎల్లో పాల్గొన్న 10 టీంలకు సంబంధించిన బలాబలాలు, ప్లేయింగ్ 11, దీంతో పాటు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కూడా చూద్దాం. 2023 టేబుల్ ప్రకారం చూసుకుంటూ వెళ్తే 2023 ఛాంపియన్ సిఎస్కే 5 సార్లు ఛాంపియన్, 2 సార్లు మినహా ప్రతిసారి ప్లే ఆఫ్స్. ధోని లాంటి మేటి నాయకుడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న ఆకర్షణ అంతా ఇంత కాదు. ఎప్పట్లాగా ఈ సీజన్లో భారీ అంచనా డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. మరి చెన్నై 6వ టైటిల్ సాధిస్తుందా? ధోని సారథ్యంలో చెన్నై ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టు. ఏకంగా 10 సార్లు ఫైనల్ చేరి 5 టైటిళ్లు సాధించిన సిఎస్కే మరో ట్రోఫీ లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగుతుంది. గత ఐపీఎల్తోనే రిటైర్ అవుతాడని భావించిన ధోని కనీసం ఈ సీజన్ కొనసాగుతుండడం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే విషయం. ఈసారి విజేతగా నిలిస్తే చెన్నై జట్టు ముంబై ఇండియన్స్ని అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలుస్తుంది. శుక్రవారం బెంగళూరుతో పోరుతో చెన్నై తన టైటిల్ వేట ఆరంభం కానుంది. సిఎస్కే బలాలు చూస్తే ఎప్పట్లాగే సూపర్ కింగ్స్ అతిపెద్ద బలం ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీనే. బ్యాటర్గా అతడి సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జట్టుకు అతడు పెద్ద భరోసా. ఇక చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. రచిన్ రవీంద్ర, రుతురాజ్, డరిల్ మిచెల్, శివం దూబే, జడేజా, మొయిన్ అలీ, రహానే వంటి వారితో లైనప్ చాలా లోతుగా, దుర్భేద్యంగా కనిపిస్తుంది. ఆఖరిలో వచ్చే దీపక్ చహర్ కూడా బ్యాట్ జులిపిస్తాడు. వేలంలో 8.4 కోట్లకు కొనుక్కున్న 20 ఏళ్ల విధ్వంసక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సమీర్ రిజ్వీ కూడా జట్టులో ఉన్నాడు. శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాట్తో ప్రత్యర్థి పని పట్టగలడు. సూపర్ కింగ్ బౌలింగ్ అద్భుతం కాదు, కానీ చెన్నైలోని పిచ్ పరిస్థితులకు చక్కగా ఉపయోగించుకునే బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. చెపక్లో మందకోడి పిచ్పై సగం లీగ్ మ్యాచ్లు ఆడుతుండడం ఎప్పటిలాగే చెన్నైకి పెద్ద సానుకూల అంశం. పరుగులు చేయడం కష్టమైన పిచ్పై ప్రత్యర్థిని కట్టడి చేయడానికి జడేజా, మొయిన్ అలీ, షాంటన్ రూపంలో మంచి స్పిన్నర్లు చెన్నైకి ఉన్నారు. ఈ స్పిన్ ఆల్రౌండర్ మరోసారి కీలక పాత్ర పోషించనున్నారు. పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు తీక్షణ రూపంలో మరో స్పిన్నర్ చెన్నైకి ఉన్నాడు. దీపక్ చహార్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, హంగార్కర్లతో కూడిన పేస్ బౌలింగ్ విభాగం శార్దుల్ ఠాకూర్ చేరికతో బలపడనుంది. రచిన్ రవీంద్ర కూడా బంతితో సత్తా చాటగలడు. తెలుగు కుర్రాలు అవనీష్ రావు, షేక్ రషీద్ చెన్నై జట్టులో సత్తా చాటేందుకు ఉవ్విలూరుతున్నారు. సిఎస్కే బలహీనతలు వచ్చేసి కీలకమైన ఓపెనింగ్ బ్యాటర్ డెవిన్ కాన్వే గాయం కారణంగా కనీసం సగం మ్యాచ్లకు దూరం కానుండడం చెన్నైకి ఇబ్బంది కలిగించే అంశం. నిరుడు ఐపీఎల్లో అతడు 16 మ్యాచ్ల్లో 51.69 సగటుతో 672 పరుగులు చేశాడు. శివం దుబే ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కువగా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. నిరుడు విశేషంగా రాణించిన రహానే పేలవ ఫామ్లో ఉన్నాడు. 2023 ఐపీఎల్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని ఎలా ఆడతాడో చూడాలి. కీలక ఫాస్ట్ బౌలర్ పతిరానా గాయం కారణంగా టోర్నమెంట్ తొలి అర్ధభాగానికి దూరమయ్యే సూచనలు ఉండడం సూపర్ కింగ్స్ బౌలింగ్ను బలహీనపరిచేదే. అతడి గైర్హాజరీ ఆఖరి ఓవర్లో బ్యాటర్లను కట్టిపడేసే మరో పేసర్ చెన్నైకి కనిపించట్లేదు. బంగ్లా పేసర్ ముస్తఫిజర్ జట్టులో ఉన్న ఇటీవల శ్రీలంకతో వన్డే సందర్భంగా అతడు గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. నడవలేకపోవడంతో అతన్ని స్ట్రెచర్పై తీసుకెళ్లారు. టోర్నీ కోసం భారత్కి వచ్చినా అతడు ఎంత ఫిట్గా ఉన్నాడనేది ప్రశ్న. సిఎస్కే టీంలో స్వదేశీ ఆటగాళ్లు ధోని, జడేజా, శివం దూబే, శార్దుల్ ఠాకూర్, హంగార్కర్, నిశాంత్ సింధు, అజయ్ మండల్, రుతురాజ్ గైక్వాడ్, రహానే, షేక్ రషీద్, సమీర్ రిజ్వీ, అవనీష్ రావు, దీపక్ చహార్, తుషార్ దేశ్పాండే, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి రచిన్ రవీంద్ర, డరిల్ మిచెల్, మొయిన్ అలీ, షాంటన్, తీక్షణ పతిరానా, ముస్తఫిజుర్. సిఎస్కే టీంలో కీలక ఆటగాళ్లు ధోని, జడేజా, మొయిన్ అలీ, రచిన్ రవీంద్ర. సిఎస్కేకి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి ధోని నాయకత్వము, జడేజా ఆల్రౌండర్ ప్రతిభ.
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లక్నోతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక నాయకత్వంలో అదిరే ప్రదర్శన చేసిన టైటాన్స్ లీగ్ దశలో టేబుల్ టావర్గా నిలిచి ఆ తర్వాత సెమీస్ ఫైనల్లో సత్తా చాటింది. తమ ప్రదర్శన గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ గతేడాది ఐపీఎల్లోనూ జోరు కొనసాగించింది. మ్యాచ్ విన్నర్లతో కూడిన ఆ జట్టు సాధారణ ప్రదర్శనలతో వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో కప్పు నెగ్గలేకపోయిన ఐపీఎల్లో బలమైన జట్లలో ఒకటి గుజరాత్ స్థాయిని చాటుకుంది. హార్దిక్ ముంబై ఇండియన్స్ వెలిగిపోయిన స్టార్ ఆటగాళ్లకు లోటు లేని ఆ జట్టు మరోసారి మంచి అంచనాలతో బరిలోకి దిగుతుంది. ఈసారి గుజరాత్కి గట్టి సవాల్ ఎదురవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా కెప్టెన్సీ చేసిన అనుభవం లేని శుభ్మన్ గిల్ సారథ్యంలో ఆ జట్టు ఆడబోతుంది. గత 2 సీజన్లలో జట్టు ఉత్తమ ప్రదర్శన చేయడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి ఇప్పుడు అందుబాటులో లేరు. హార్దిక్ ముంబైకి వెళ్ళిపోగా షమి గాయపడ్డాడు. వీళ్ళు లేని జట్టును శుభ్మన్ ఎలా నడిపిస్తాడో చూడాలి. అయితే గిల్ ఇక్కడ సత్తా చాటుకుంటే రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్స్ పోటీలో నిలవడానికి కూడా ఛాన్స్ లభిస్తుంది. 24న ముంబై ఇండియన్స్తో మ్యాచ్తో టైటన్స్ టైటిల్ వేట ఆరంభమవుతుంది. గుజరాత్ టైటన్స్ బలాలు వచ్చేసి బ్యాటింగే పెద్ద బలనన్నలో సందేహం లేదు. శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియాలతో ఆ జట్టు లైనప్ బలంగా కనిపిస్తుంది. అందులో ప్రతి బ్యాటర్ కూడా గెలిపించగల సత్తా ఉన్నవాడే. గిల్ ఐపీఎల్ ఫామ్ సూపరు. నిరుడు 890 పరుగులతో టోర్నీ సూపర్గా నిలిచిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ మరోసారి జట్టుకు కీలకం కానున్నాడు. అతడు నిలకడగా రాణిస్తే టైటన్స్కు తిరుగుండదు. ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచే విలియమ్సన్ అవసరమైతే దూకుడుగా ఆడగలడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇప్పటికే తన ప్రతిభ చాటుకున్నాడు. ఇక విధ్వంసకాటతో కొన్ని బంతుల వ్యవధిలో మ్యాచ్ గమనాన్ని మార్చగల మిల్లర్, వెడ్ల సామర్థ్యాన్ని టైటన్స్కు గొప్ప సానుకూల అంశం. ప్రధాన కోచ్ ఆశీష్ నెహ్రా మార్గదర్శకంలో గుజరాత్ టైటన్స్ మరోసారి టాప్ 4కు నిలుస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటన్స్కు బలహీనతలు వచ్చేసి కెప్టెన్గా, ఆల్రౌండర్గా గత 2 సీజన్లో తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడడం గుజరాత్కు పెద్ద ప్రతికూల అంశం. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న కీలక ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి టోర్నమెంట్ మొత్తానికి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. గత ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జోరులో కొత్త బంతి బౌలర్లు ఎంతో విలువైన పాత్ర పోషించారు. కానీ కిందటిసారి 28 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడుగా నిలిచిన షమి గైర్హాజరులో గుజరాత్ జట్టుకు మరో ఆధారపడదగ్గ ఫాస్ట్ బౌలర్ కనిపించట్లేదు. మంచి బ్యాటర్లు ఎదురైనప్పుడు గుజరాత్ పేసర్లు ఒత్తిడి తప్పదు. జోష్ లిటిల్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఉన్నా వాళ్ళు ఎప్పుడూ భారీగా పరుగులిస్తారో తెలియదు. రషీద్ ఖాన్ రూపంలో సూపర్ స్పిన్నర్ టైటన్స్కు ఉన్నాడు. కానీ ఇటీవల గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన అతడు వెంటనే పూర్తి స్థాయి ప్రదర్శన చేయగలనన్నది ప్రశ్న. గుజరాత్ టైటన్స్లో లోకల్ ప్లేయర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, సాయి కిషోర్, దర్శన్ సల్కాండే, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, సుశాంత్ మిశ్రా, రాబిన్ మింజ్, వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, మానవ్ సుధార్, కార్తిక్ త్యాగి. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి డేవిడ్ మిల్లర్, విలియమ్సన్, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జోష్ లిటిల్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్. గుజరాత్ టైటన్స్ కీలక ఆటగాళ్ళు వచ్చేసి గిల్, మిల్లర్, విలియమ్సన్, రషీద్ ఖాన్, తెవాతియా. ఈ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్. ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ గుర్తొస్తుంది. దశాబ్ద కాలంగా ఆ జట్టును నడిపించి ఏకంగా 5 టైటిల్ అందించాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్లో అలా ఉండదు. ఇకపై రోహిత్ కేవలం ఆటగాడే. 2 ఏళ్ల క్రితం ఆటగాడిగా ముంబై నుంచి బయటకు వెళ్లిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు కెప్టెన్గా తిరిగి వచ్చాడు. ముంబై నవశకంలో ఈ సీజనే తొలి అడుగు. మరి హార్దిక్ అంచనాను అందుకుంటాడా? ముంబై టైటిల్ల సిక్సర్ కొడుతుందా అనేది చూడాలి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ది ఘనమైన చరిత్ర. ఇప్పటివరకు 5 టైటిళ్లతో అత్యధిక సార్లు ఛాంపియన్ నిలిచిన జట్టుగా సిఎస్కేతో కలిసి అగ్రస్థానంలో ఉంది. అయితే చివరిగా 2020లో ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత 2 సీజన్ల పాటు లీగ్ దశలో నిష్క్రమించింది. నిరుడు పుంజుకొని ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. ఈసారి మరో అడుగు ముందుకేసి 6వ టైటిల్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. కొత్త ఉత్సాహంతో, ఉత్తేజంతో బరిలోకి దిగనుంది. ముంబై ఇండియన్స్ బలాలు వచ్చేసి లీగ్లో మరే జట్టుకు లేని దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్,
ముంబై సొంతం. ఇన్నింగ్స్ నిర్మించే ఆటగాళ్లు, పరిస్థితి తగ్గట్టు ఆడే బ్యాటర్లు, ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే పవర్ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. రోహిత్, సూర్యకుమార్, ఇషాన్తో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ ఏ బౌలర్కైనా హడలెత్తించేది. వీళ్లకు తోడు మళ్లీ హార్దిక్ జట్టులో రావడంతో పాటు టిమ్ డేవిడ్, బ్రెవిస్, మహమ్మద్ నబీ రూపంలో బ్యాటింగ్ కు లోతు ఎక్కువగానే ఉంది. మరోవైపు అత్యుత్తమ పేస్ దళం ఆ జట్టుకున్న మరో బలం. గాయంతో గత సీజన్ కు దూరమైన బుమ్రా ఇప్పుడు జట్టుతో చేరాడు. కోయెట్జీ, మధుశంకతో పాటు నువాన్ను ముంబై వేలంలో తీసుకుంది. వీళ్లకు తోడు బేరెండార్, ఆకాష్ మధ్వాల్ ఉండనే ఉన్నారు. నబీ, హార్దిక్, షెఫర్డ్, నెహాల్ ఉండడంతో ఆల్రౌండర్ పరంగా జట్టులో చోటు లేదు. ముంబై ఇండియన్స్ బలహీనతలు వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటినప్పటికీ ఐపీఎల్లో మాత్రం కొన్నేళ్లుగా రోహిత్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. 2019 నుంచి అతను ఐపీఎల్లో 70 మ్యాచ్ల్లో కేవలం 28.49 సగటుతో 1718 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి కెప్టెన్సీ దూరం కావడంతో కేవలం బ్యాటర్గానే ఆడబోతున్న అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇక రంజీల్లోనూ ఆడని కారణంగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ ఎలా ఆడతాడన్న ఆసక్తికరం. స్పిన్ విభాగం మరోసారి బలహీనంగా కనిపిస్తుంది. మళ్లీ వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పైన ఆధారపడొచ్చు. శ్యామ్స్ ములానీ, శ్రేయస్ గోపాల్, కుమార్ కార్తికేయన్ పై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా పని భారము, గాయాలు కూడా ముంబైకి ఇబ్బంది కలిగించేవే. బుమ్రా, రోహిత్ అన్ని మ్యాచ్ల్లో ఆడటంపై సందేహాలున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకొని సూర్యకుమార్ ఆరంభ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. మధుశంక, కోయెట్జీ కూడా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. రోహిత్ ను కాదని హార్దిక్ ని కెప్టెన్ చేయడంతో ముంబై ఇండియన్స్ అభిమానులే కాకుండా ఆ జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జట్టును ఒక తాటిపై నడిపించడం హార్దిక్ సవాలే. అతని సారథ్యంలో జట్టు పుంజుకోకుంటే తీవ్రమైన విమర్శలు తప్పవు. ముంబైలోని వాంకడే స్టేడియంలో హార్దిక్ చేదు అనుభవం ఎదురయ్యే పరిస్థితి ఉండొచ్చు. ముంబైకా రాజా రోహిత్ శర్మ అంటూ రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు కూడా చేయవచ్చు. ముంబై ఇండియన్స్ లో దేశీయ క్రికెటర్లు వచ్చేసి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, విష్ణు వినోద్, అర్జున్ తెందుల్కర్, శ్యామ్స్ ములానీ, నేహల్ వధేరా, హార్దిక్ పాండ్యా, అన్షుల్, నమన్దీర్, శివాలిక్ శర్మ, బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, బెరెండార్ఫ్, మధుశంక, నువన్ తుషార. ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్ళు వచ్చేసి హార్దిక్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ. ఐపీఎల్లో ఆలస్యంగా అడుగుపెట్టి ఆడిన 2 సీజన్లో చక్కటి ప్రదర్శన చేసింది లక్నో సూపర్ జైంట్స్. 2 సార్లు ప్లే ఆఫ్ చేరి ఎన్నో ఏళ్ల నుంచి లీగ్లో ఉన్న జట్ల కంటే మెరుగ్గా అనిపించింది. అయితే గత 2 సీజన్లలో లీగ్ దశలో సత్తా చాటిన లక్నో నాకౌట్లో తేలిపోతుంది. ఈసారి అందులోనూ అదరగొట్టి ఇంకా ముందుకు వెళ్లాలని, టైటిల్ కూడా సాధించాలని చూస్తుంది. లక్నోలో మరి కేఎల్ రాహుల్ సారథ్యంలో ఆ జట్టు లక్ష్యం నెరవేరుతుందో చూడాలి. గుజరాత్ టైటన్స్ తో పాటుగా 2022లో ఐపీఎల్లోకి అడుగుపెట్టింది లక్నో. తొలి సీజన్లో కొత్త జట్లు 2 మీద పెద్దగా అంచనాలు లేవు. అయితే గుజరాత్ ఏకంగా టైటిల్ సాధించి ఆశ్చర్యపరిస్తే లక్నో చక్కటి ప్రదర్శనతో లీగ్ దశలో 3వ స్థానంతో ప్లే ఆఫ్ కు చేరింది. తర్వాత ఎలిమినేటర్లో కూడా ఆ జట్టు ఓడింది. 2వ సీజన్లో కూడా సూపర్ జైంట్స్ అదే ప్రదర్శన. నేరుడు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలో వైదొలిగినా ఆ జట్టు నిలకడగా ఆడింది. ఈసారి రాహుల్ లీగ్ ముంగట గాయపడ్డా ఈ సీజన్ కు అందుబాటులోనే ఉన్నాడు. తన ఫామ్ బాగుంది. ఈ సీజన్ కు ముందు భారత యువ పేసర్ శివం మావిని ఏకంగా 6.4 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ఎల్ఎస్జీ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీని 2 కోట్లకే చేజిక్కించుకుంది. దేవదత్ పడక్కల్ రాజస్థాన్ నుంచి ఎల్ఎస్జీలో చేరాడు. లక్నో సూపర్ జైంట్స్ బలాలు వచ్చేసి తొలి 2 సీజన్లో ప్లే ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం జట్టులో సమతూకం, సమిష్టి ప్రదర్శన. ఈసారి అదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని చూస్తుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో ఆ జట్టుకు అతిపెద్ద బలం. అతడితో పాటు దేవదత్ పడక్కల్, క్వింటాన్ డికాక్, నికోలస్ పూరన్తో బ్యాటింగ్ బలంగా ఉంది. క్రూనల్ పాండ్యా, కైల్ మేయర్, స్టైనిస్ రూపంలో మేటి ఆల్రౌండర్లు ఆ జట్టు సొంతం. నవీన్ ఉల్-హక్, డేవిడ్ విల్లీ, శివం మావి, యష్ ఠాకూర్, మోసిన్, బిష్నోయ్లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. విండీస్ పేస్ సంచలనం షమర్ జోసెఫ్ చూడదగ్గ ఆటగాడు. ఈ జట్టు బలహీనతలు వచ్చేసి దేశీయ బలం తక్కువగా కనిపిస్తుంది. రాహుల్ లాంటి మ్యాచ్ విన్నర్ మరొకరు లేకపోవడం ప్రతికూలత. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో బెంగళూరు తరఫున మెరుపులు మెరిపించిన పడిక్కల్ తర్వాత రాజస్థాన్ తరఫున నిలకడ తప్పాడు. ఇప్పుడు లక్నోలో ఎలా ఆడతాడో చూడాలి. పడిక్కల్ తోడు కృణాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోని లాంటి ఓ మోస్తరు ఆటగాళ్ల మీదే ఆధారపడాల్సి ఉంది. డికాక్, పురన్, మేయర్, స్టైనిస్ లాంటి విదేశీయుల మీద ఆ జట్టు ఎక్కువ ఆధారపడుతుంది. అయితే డికాక్
స్టైనిస్ అంత గొప్ప ఫామ్ లో లేరు. మరి వీరిని నమ్ముకొని లక్నో టైటిల్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుందో చూడాలి. LSGలో ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి KL రాహుల్, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, ఆయుష్ బదోని, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్, కృష్ణప్ప గౌతమ్, శివం మావి, ప్రేరక్ మన్కాడ్, యుద్వీర్ సింగ్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, M సిద్ధార్థ్, అర్షద్ ఖాన్. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కైల్ మేయర్, స్టైనిస్, నవీన్ ఉల్ హక్, డేవిడ్ విల్లీ, షమర్ జోసెఫ్, ఆస్టన్ టర్నర్. కీ ప్లేయర్స్ వచ్చేసి KL రాహుల్, రవి బిష్ణోయ్, డికాక్, మేయర్స్, స్టైనిస్. LSGకి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి నికోలస్ పూరన్ మరియు KL రాహుల్ ప్రదర్శన మీదనే ఆ జట్టు పురోగతి అనేది ఆధారపడి ఉంటుంది. 2008 IPL ఆరంభమైనప్పుడు అత్యంత సాధారణంగా కనిపించి అంచనాలే లేకుండా బరిలోకి దిగిన జట్టు ఏదంటే రాజస్థాన్ రాయల్ పేరే వినిపించేది. కానీ ఎంత బలంగా కనిపించిన జట్లు తుస్సుం అనిపించిన ఆ సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది రాజస్థాన్. ఇక అప్పటి నుంచి రాయల్స్ ప్రతిసారి మంచి అంచనాలతో బరిలోకి దిగుతుంది, కానీ మరో టైటిల్ మాత్రం సాధ్యపడట్లేదు. మరి ఈసారైనా రాయల్స్ మెరుపులు మెరుస్తుందా, రెండో టైటిల్ నిరీక్షణ తెరపడుతుందా అనేది చూడాలి. 2022 తుదిపోరులో తలపడ్డ ఆ జట్టు గుజరాత్ టైటన్స్ కు తల వంచింది. మిగతా సీజన్ లో ఆ జట్టు ప్రదర్శన సాధారణం. చివరి 5 సీజన్లలో 4 సార్లు ఆ జట్టు గ్రూప్ దశను దాటలేకపోయింది. కొందరు పేరున్న ఆటగాళ్లు కాగితం మీదనే బాగా కనిపిస్తున్న రాయల్స్ ఒడిదొడుకుల ప్రయాణాన్ని దాటి ఈసారి కప్పు గెలవాలని చూస్తుంది. సీజన్ ముంగట వేలంలో భారీ ధర పెట్టి విండీస్ ఆల్రౌండర్ రోమన్ పవల్, మహారాష్ట్ర ఆటగాడు శుభం దుబే తో పాటు దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ బర్గర్ను కొనుక్కొని జట్టును మరింత బలోపేతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్ బలాలు వచ్చేసి ప్రపంచ స్థాయి ఆటగాళ్ల అండ ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జోస్ బట్లర్ గురించి. అందులో ప్రతి సీజన్ లో ఒంటి చేత్తో కొన్ని మ్యాచ్లు గెలిపిస్తాడు. ఓపెనింగ్ లో అతని జట్టుకు పెద్ద బలం. అంతకు ముందే IPL లో సత్తా చాటుకొని గత ఏడాది కాలంలో అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుపులు మెరిపించిన యశస్వి జైస్వాల్ రాజస్థాన్ కు ఎంతో కీలకం. ఈసారి లీగ్లోనూ అత్యంత ఆకర్షణీయ ఆటగాళ్లలో అతనొకడు. వీరికి తోడు సంజు శాంసన్, హెట్మేయర్, రోమన్ పవల్, ధ్రువ్ జురెల్ తో రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. బలహీనతలు: రాయల్స్ జట్టులో కొందరు ప్రధాన ఆటగాళ్లు ఫామ్ లో లేరు. బోల్ట్ ఒకప్పటి స్థాయిలో ప్రభావం చూపట్లేదు. సంజు శాంసన్ కి నిలకడలేవి ఎప్పుడు సమస్య. ఒక మ్యాచ్ లో ఆడితే 2-3 మ్యాచ్ల్లో చేతులు ఎత్తేస్తాడు. చాహల్ స్పిన్ లోనూ పదం తగ్గింది. మిడిల్ ఆర్డర్ లో కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. పావెల్, ధ్రువ్ జురెల్ ఏ మేర రాణిస్తారో చూడాలి. లీగ్ ఆరంభం నుంచి దేశీయ ఆటగాళ్లను ఎక్కువగా నమ్ముకుంటున్న రాయల్స్ కొన్నేళ్లుగా వారి నుంచి సరైన ప్రదర్శన రాబట్టలేకపోతుంది. రియాన్ పరాగ్ ను ప్రతి మ్యాచ్ లో ఆడిస్తుంది, కానీ అతడి ప్రదర్శన అంతంత మాత్రమే. రాజస్థాన్ రాయల్లో ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, అశ్విన్, ఆవేష్ ఖాన్, రాహుల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డార్విన్ పెరీరా, అబిద్ ముస్తాక్, కుల్దీప్ సేన్, నవదీప్ సైని, సందీప్ శర్మ. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి బట్లర్, హెట్మేర్, బోల్ట్, జంపా, రోమన్ పవల్, శివం దుబే, టామ్ కోహ్లర్, నాంద్రీ బర్గర్. కీ ప్లేయర్స్ వచ్చేసి బట్లర్, యశస్వి జైస్వాల్, బోల్ట్, సంజు శాంసన్, చాహల్. రాజస్థాన్ రాయల్ కి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి యశస్వి జైస్వాల్. ఈసారి టోర్నీ టాపర్ గా నిలుస్తాడని ఆశిస్తున్నారు. IPL లో ఎప్పుడూ స్టార్ల కోసం భారీగా ఖర్చు పెట్టే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏ విభాగంలో చూసినా స్టార్లకు కుదువ ఉండదు. లీగ్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ లాంటి మేటి ఆటగాడు ఆ జట్టుతో సాగుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త స్టార్లు జట్టులోకి వస్తూనే ఉంటారు. కాగితం మీద చాలా బలంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొన్ని మ్యాచ్ల వరకు మెరుపులుంటాయి, కానీ లీగ్ అయ్యేసరికి ఆ జట్టు చేతిలో కప్పు మాత్రం ఉండదు. కొన్నిసార్లు బాగా ఆడిన కప్పు సొంతం కాదు, కొన్నిసార్లు లీగ్ దశలోనే ఇంటి ముఖం పడుతుంది. మరి ఈసారైనా ఈ స్టార్ జట్టు కప్పు కలను నెరవేర్చుకుంటుందో చూడాలి. ఐపీఎల్లో ఎందరో ఆటగాళ్లు కప్పు కలను నెరవేర్చుకున్నారు, కానీ భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చేతుల్లో మాత్రం ఐపీఎల్ ట్రోఫీని చూడలేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఆటగాడిగానే కాక కెప్టెన్ గా కప్పు కోసం అతను సాగించిన పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు. 3 సార్లు 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన టైటిల్ ఆశ నెరవేరలేదు. 2016 తర్వాత ఫైనల్ చేరలేకపోయిన జట్టు నిరుడు లీగ్ దశలోనే నిష్క్రమించింది. కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్నాక పగ్గాలనుకున్న డూప్లెసిస్ సైతం జట్టు రాతను మార్చలేకపోయాడు. అయితే ఈసారి కెమెరన్ గ్రీన్, విల్ జాక్స్ లాంటి విదేశీ ఆల్రౌండర్లతో మరింత బలం పెంచుకున్న ఆర్సీబీకి లీగ్ లో మెరుగైన అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆర్సీబీ బలాలు వచ్చేసి బ్యాటింగ్, ఆల్రౌండర్ నైపుణ్యంలో ఆర్సీబీకి తిరుగులేదు. కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ తో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ ఏ జట్టుకైనా కంగారు పెడుతుంది. మ్యాక్స్వెల్ తన స్పిన్ బౌలింగ్ తోనూ జట్టుకు ఉపయోగపడతాడు. అతను భీకర్ ఫామ్ తో ఐపీఎల్ అడుగు పెడుతున్నాడు. డూప్లెసిస్, కోహ్లీ కూడా ఊపులోనే ఉన్నారు. ముంబై నుంచి బెంగళూరుకు మారిన కెమెరన్ గ్రీన్ ఇంగ్లాండ్ తరఫునే కాక
T20 లీగ్స్ లోనూ అదరగొట్టిన విల్ జాక్స్ లాంటి ఆల్రౌండర్లు ఆ జట్టుకు మరింత బలం చేకూర్చనున్నారు. ఒంటి చేత్తో ఫలితాన్ని మార్చగల ఆటగాళ్లు చాలా మంది ఉండడంతో ఈసారి లీగ్ పై ఆర్సీబీ తనదైన ముద్ర వేయగలదన్న అంచనాలున్నాయి. ఆర్సీబీ బలహీనతను వచ్చేసి కాగితం మీద చాలా బలంగా కనిపించిన మైదానంలోకి వచ్చేసరికి ఆర్సీబీ కొన్నిసార్లు తేలిపోతుంటుంది. ముఖ్యంగా కీలక మ్యాచ్ల్లో తడబడి ముందంజ వేసే అవకాశాలను దూరం చేసుకోవడం ఆ జట్టుకు అలవాటు. ఈసారి బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తున్న బౌలింగ్ లో ఆర్సీబీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాహల్ ఆర్సీబీకి దూరం అయ్యాక స్పిన్ విభాగం కొంత బలహీన పడింది. కరణ్ శర్మకు తోడు మ్యాక్స్వెల్, విల్ జాక్స్ స్పిన్ బాధ్యతలను ఏ మేర మోస్తారో చూడాలి. పేస్ విభాగం పర్వాలేదు. టాప్లీ, సిరాజ్, ఫెర్గుసన్, అల్జరీ మీద ఆ జట్టు ఎక్కువ ఆశలు పెట్టు. ఆర్సీబీలో లోకల్ ప్లేయర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్, సుషయ్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్, రజిత్ పటేదార్, సిరాజ్, యష్ దయాల్, ఆకాష్ దీప్, సౌరవ్ చౌహాన్, లొమ్రార్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మయాంక్ దాగర్, మనోజ్ బండాగే, హిమాన్షు శర్మ, వైశాఖ్, రజన్ కుమార్. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి డూప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్, విల్ జాక్స్, టామ్ కరణ్, టాప్లీ, ఫెర్గుసన్, అల్జారీ జోసెఫ్. కీ ప్లేయర్స్ వచ్చేసి కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్, సిరాజ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందాన నేతృత్వంలో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టైటిల్ గెలవడంతో ఈసారి పురుషుల జట్టు కూడా కప్పు గెలిస్తే గొప్పగా ఉంటుందని, అందుకోసం చేయాల్సిందంతా చేస్తామని కోహ్లీ అన్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆసక్తికరమైన ప్రయాణం. తొలి 3 సీజన్లో పేలవ ప్రదర్శన చేయడంతో ఆ జట్టును అందరూ తేలిగ్గా కానీ ఉన్నటువంటి పుంజుకొని ఆ జట్టు 3-5లో 2 టైటిల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పట్లో ఐపీఎల్ మేటి జట్టులో ఒకటిగా దాన్ని పరిగణించారు. కానీ తర్వాత వైభవం కోల్పోయి సాధారణ జట్టుగా మారిపోయింది. కొన్నేళ్లుగా టైటిల్ సంగతి పక్కన పెడితే ప్లే ఆఫ్ చేరడం కూడా కష్టపడుతుంది. నైట్ రైడర్స్ పునర్వైభవం కోసం ఆ జట్టు చేస్తున్న ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందేమో చూడాలి. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో తొలిసారి 2012లో, ఆ తర్వాత 2014లో టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆ తర్వాత నిలకడ తప్పింది. ఆపై గంభీర్ కూడా జట్టుకు దూరం అయ్యాడు. అతను వైదొలగాక వేరువేరు కెప్టెన్ల నాయకత్వంలో ఆడుతున్న నైట్ రైడర్స్ ఒడిదుడుకుల ప్రయాణం సాగిస్తుంది. గత 5 సీజన్లో 4 సార్లు ఆ జట్టు గ్రూప్ దాటకలేదు. 2021లో మోర్గన్ నాయకత్వంలో ఫైనల్ చేరిన కప్పు గెలవలేకపోయింది. ఆ తర్వాతి సీజన్లో శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును నడిపించాడు. నిరుడు అతను అందుబాటులో లేకపోవడంతో నితీష్ రాణా సారథ్యంలో ఆడింది. ఇప్పుడు తిరిగి శ్రేయస్ పగ్గాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 24.75 కోట్లకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కొన్న కోల్కతా స్పిన్నర్ ముజీబ్ రెహమాన్, షెఫానీ రుతర్ఫోర్డ్, పేసర్ అట్కిన్సన్లను ఆ జట్టులోకి తీసుకుని బలం పెంచుకుంది. కేకేఆర్ బలాలు వచ్చేసి బౌలింగ్ అతిపెద్ద బలం. దేశీయవాళీ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఇప్పటికే ఆ జట్టు తరఫున సత్తా చాటుతున్నారు. రసెల్, సునీల్ నారాయణ్ కూడా బౌలింగ్ లో ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు మిచెల్ స్టార్క్ తోడు చమీరా, ముజీబ్ రెహమాన్ల రాకతో కోల్కతా బౌలింగ్ మరింత బలోపేతం కానుంది. శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, గుర్బాజ్, రసెల్, షెఫానీ రుతర్ఫోర్డ్, ఫిల్ సాల్ట్తో బ్యాటింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. మేటి మ్యాచ్ ఫినిషర్ గా ప్రశంసలు అందుకుంటున్న రింకు సింగ్ ఆ జట్టుకు అతిపెద్ద బలం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా తనదైన ముద్ర వేస్తే కోల్కతా ప్లే ఆఫ్ చేరడానికి అవకాశాలు ఉన్నట్లే. కేకేఆర్ బలహీనతలు వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో లేకపోవడం. ఏడాది విరామం తర్వాత ఐపీఎల్ అతను ఎలా రాణిస్తాడో చూడాలి. టీమిండియా ప్రాతినిధ్యం వహించే అనుభవజ్ఞుడైన పేసర్ జట్టులో లేకపోవడం ప్రతికూలత. మిడిల్ ఆర్డర్ లో సమస్యలున్నాయి. ఆ జట్టుకు ఆల్రౌండర్ల కొరత ఉంది. రసెల్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అతను ఎప్పుడో ఒకసారి మాత్రమే పరుగులు సాధిస్తాడు. నరైన్ బౌలింగ్ లో మునపటి పదును లేదు. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో అదరగొట్టిన వెంకటేష్ అయ్యర్ తర్వాత బలమైన ఆల్రౌండర్ గా రూపాంతరం చెందలేదు. వీళ్ళందరూ ఈసారి నిలకడగా రాణించాల్సిందే. కేకేఆర్ లో ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా, సుయాష్ శర్మ, కేఎస్ భరత్, మనీష్ పాండే, హర్షిత్ రాణా, రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, నకీబ్ హుస్సేన్, వైభవ్ అరోరా. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి మిచెల్ స్టార్క్, ఆండ్రే రసెల్, రెహమానుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్, ముజీబ్ రెహమాన్, దుష్మంత చమీరా, షెఫానీ రుతర్ఫోర్డ్, ఫిల్ సాల్ట్. కీలక ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, మిచెల్ స్టార్క్, రసెల్. కేకేఆర్ కి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి రింకు సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ల ఫామ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి ఆ జట్టు ఉంది. కానీ అతి తక్కువసార్లు ప్లే ఆఫ్ చేరే జట్టుగా పేలవ రికార్డు ఉంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా ప్రతిసారి సీజన్ ముందు అత్యుత్తమ ఆటగాళ్లతో బలమైన జట్టుతో మంచి అంచనాలతో బరిలోకి దిగడం, చివరికి హుజూరు అనిపించడం ఆ ఫ్రాంచైజీకి అలవాటు. 17వ సీజన్ ముందు మరింత పటిష్టంగా కనిపిస్తున్న ఆ జట్టు తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని లక్ష్యంతో ఉంది. ఆ జట్టు పంజాబ్ కింగ్స్. 2008లో సెమీస్, 2014లో ఫైనల్. ఇప్పటి వరకు ఐపీఎల్లో పంజాబ్ కింగ్ ప్లే ఆఫ్ చేరిన సందర్భాలు మిగతా 14 సీజన్లలో ఒక్కసారి కూడా లీగ్ దశ దాటి ముందంజ వేయలేకపోయింది. గత సీజన్లో అయితే
10 జట్లు పోరులో 8వ స్థానాన్ని దక్కించుకుంది. 14 మ్యాచ్ల్లో 6 గెలిచి 8 ఓడి 8వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ముందు వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసే మరింత బలాన్ని సంతరించుకున్న ఆ జట్టు తొలి టైటిల్ కోసం పట్టుదలతో సిద్ధమవుతుంది. ఈ సీజన్ లో సొంత గడ్డపై మ్యాచ్లకు ఆధునీకరించిన ముల్లాన్పూర్ లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో ఆడబోతుంది. కొత్త స్టేడియంలోనైనా ఆ జట్టు రాత మారుతుందో అనేది చూడాలి. ఈ నెల 23న ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో పంజాబ్ సీజన్ మొదలు పెట్టనుంది. పంజాబ్ కి బలాలు వచ్చేసి మరే జట్టుకు లేనంత దుర్భేద్యమైన పేస్ బౌలింగ్ పంజాబ్ కుంది. కగిసా రబోడో, హర్షదీప్ సింగ్, శామ్ కరాన్, నాథన్ ఎల్లిస్ కు తోడు వేలంలో హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్ ను పంజాబ్ తీసుకుంది. హర్షల్ కోసం ఏకంగా 11.75 కోట్లు పెట్టడం విశేషం. వోక్స్ ను 4.2 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ ఇద్దరు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ జట్టుకు ఉపయోగపడతారని ఆశిస్తుంది. కెప్టెన్ ధవన్, బేర్స్టో, లివింగ్స్టన్, జితేష్ శర్మ ఇలా బ్యాటింగ్ విభాగం బలంగానే కనిపిస్తుంది. గాయం కారణంగా గత సీజన్ కు దూరమైన బేర్స్టో తిరిగి జట్టులోకి రావడం కలిసి వచ్చేది. నిరుడు జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ధవన్ మరోసారి లీగ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. లివింగ్స్టన్ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు. ప్రతిభావంతుడైన జితేష్ శర్మ గత సీజన్ లో రాణించి టీమిండియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 8 కోట్లతో కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రోసో రాకతో బ్యాటింగ్ మరింత పటిష్టం అవుతుంది. లివింగ్స్టన్, కరణ్, సికిందర్ రాజా, వోక్స్, హర్షల్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్నారు. జట్టు బ్యాటింగ్ లోతు కూడా ఎక్కువే. కాగితం మీద చూస్తే పంజాబ్ బాగా బలంగా కనిపించినప్పటికీ మైదానంలో ప్రదర్శన మాత్రం విరుద్ధంగా ఉంటుంది. నిలకడ లేకపోవడం, భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు తుస్సుమరడం, సమిష్టితత్వం లేకపోవడం ఆ జట్టును దెబ్బతీస్తున్నాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బేర్స్టో, లివింగ్స్టన్, కరణ్, వోక్స్ ఫామ్ లో లేకపోవడం కూడా ఇబ్బంది. అన్నిటికంటే ముఖ్యంగా నాణ్యమైన స్పిన్నర్ల కొరత ఉంది. గత సీజన్ లో స్పిన్నర్లు రాహుల్ చహార్, హర్ప్రీత్ బ్రార్ కేవలం 17 వికెట్లు మాత్రమే పడగొట్టారు. లివింగ్స్టన్, సికిందర్ రాజా పార్ట్ టైమర్లుగా ఉన్నప్పటికీ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ లేని లోటు అలాగే ఉంది. ఇక విదేశీ ఆటగాళ్ల నుంచి 4 తుది జట్టులో ఎంచుకోవడం తలనొప్పి. పంజాబ్ కింగ్ జట్టు వచ్చేసి శిఖర్ ధవన్, జితేష్ శర్మ, ప్రభు సిమ్రాన్ సింగ్, హర్ప్రీత్ భాటియా, శశాంక్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్, అశుతోష్ రాణా, తనయ్ త్యాగరాజన్, అథర్వా, రిషి ధావన్, శివం సింగ్, ప్రిన్స్ చౌదరి, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, రాహుల్ చహార్, విద్వత్ కవేరప్ప, హర్షల్ పటేల్. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి బేర్స్టో, లివింగ్స్టన్, రోసో, క్రిస్ వోక్స్, రబాడా, నేథన్ ఎల్లిస్. కీలక ఆటగాళ్లు శిఖర్ ధవన్, బేర్స్టో, లివింగ్స్టన్, రబాడా, హర్షదీప్ సింగ్. ఐపీఎల్లో ఒక జట్టులో మిగతా అందరి సంగతి పక్కన పెట్టి ఒక ఆటగాడి మీద అందరి దృష్టి కేంద్రీకృతం కావడం అరుదుగా జరుగుతుంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్ జట్టు విషయంలో అదే జరగబోతుంది. యువ వికెట్ కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ మీదే అందరి కళ్ళు నిలవబోతున్నాయి. ఇప్పటిదాకా ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఢిల్లీ ఈసారైనా కళ నెరవేర్చుకుంటుందో లేదో కానీ పంత్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు, వికెట్ కీపింగ్లో ఆకట్టుకుంటాడా, తన ఫామ్ ఫిట్నెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్న విషయం. 2019లో ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్న ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్గా మారింది. పేలవ ప్రదర్శించి బయటపడే ఆ సీజన్లో ప్లే ఆఫ్ చేరిన డీసీ తర్వాత ఏడాది రన్నర్గా నిలిచింది. 2021లోనూ ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ గత 2 సీజన్లో మాత్రం లీగ్ దశకే పరిమితమైంది. నేరుడు రిషబ్ పంత్ లేకపోవడంతో డీసీ జట్టు సమతూకం దెబ్బతింది. ఈసారి అతను అందుబాటులోకి వస్తున్నాడు. సారథిగా జట్టును ముందుంచి నడబోతున్నాడు. డీసీ అభిమానుల కాక ఐపీఎల్ ప్రేక్షకులందరూ పంత్ ఆట చూసేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 15 నెలల విరామం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడబోతున్న పంత్ మునుపట్ల మెరుపులు మెరిపించి జట్టును సమర్థంగా నడిపిస్తే చూడాలని అభిమానుల ఆశ. ఢిల్లీ డేర్డెవిల్స్ బలాలు వచ్చేసి డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, మిచెల్ మార్షల్తో ఢిల్లీ టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ జాక్ ఫ్రేజర్ తోడు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వికెట్ కీపింగ్ బ్యాటర్ షై హోప్, ట్రిస్టియన్ స్టబ్స్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. అయితే తుది జట్టులో ఎవరుంటారన్నది ఆసక్తికరం. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు తోడు కుల్దీప్ యాదవ్ తో స్పిన్ విభాగం బాగానే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్ పై మంచి అంచనాలున్నాయి. ఐపీఎల్ లో పంజాబ్ తరఫున సత్తా చాటలేకపోయిన రిచర్డ్సన్ ఢిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బలహీనతలు వచ్చేసి దేశీయ బలం లేకపోవడం. ఒకప్పుడు డీసీ తరఫున నిలకడగా రాణించిన నోకియా గత 2 సీజన్లలో సాధారణ ప్రదర్శన చేశాడు. మిగతా ఆటగాళ్లు రాణించిన ఆ జట్టు మిడిల్ ఆర్డర్ కూడా బలహీనంగా ఉంది. దేశీయ పేస్ బౌలింగ్ కూడా తక్కువే. ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఇక సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న రిషబ్ పంత్పై ఒత్తిడి నెలకొంది. మునుపట్ల అతను మెరుపులు మెరిపించగలరా అనేది ప్రశ్న. దేశీయ ఆటగాళ్ళు వచ్చేసి రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యష్ దూల్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, సాత్విక్ చికారా, అభిషేక్ పొరల్, రికీ భూయ్, కుమార్ కుషాగ్రా, సుమిత్ కుమార్, ప్రవీణ్ దుబే, విక్కీ ఒస్వాల్, రసిక్ దార్. విదేశీ ప్లేయర్స్ వచ్చేసి మిచెల్ మార్ష్, జే రిచర్డ్సన్, జాక్ ఫ్రేజర్, నోకియా, షై హోప్, ట్రిస్టియన్ స్టబ్స్.
ఢిల్లీ క్యాపిటల్స్ కీ ప్లేయర్ వచ్చేసి రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్. 2023 సీజన్లో 10వ స్థానంలో నిలిచిన జట్టు మన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. 2013లో అరంగేట్రం చేసి 2016లో ఛాంపియన్ గా నిలిచి స్టార్ ఆటగాళ్లతో కలకలలాడిన ఆ జట్టు ఆ తర్వాత ఒడిదొడుకుల ప్రయాణం ఎదుర్కొంటూ గత 3 సీజన్లుగా మరింత పేలవ ప్రదర్శన చేసి ఇప్పుడు కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కోటి ఆశలతో మరో సీజన్ కి సై అంటుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా సారథిగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న కమిన్స్ ఆరెంజ్ ఆర్మీ రాత మారుస్తాడా, ఆ జట్టుకు 2వ ట్రోఫీ అందిస్తాడా అనేది చూడాలి. ఐపీఎల్ లో గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ఆట తీరుతో వివాదాలతో సాగుతుంది. సన్ రైజర్స్ కు ఆకర్షణ పెంచి అభిమానులు అలరించే వార్నర్ ను వద్దనుకొని విలియమ్సన్ ను కాదనుకుంది. దీంతో జట్టు ప్రతిష్ట మసకబారుతుందని చెప్పాలి. వరుసగా సారథం మారుస్తున్న సరైన ఫలితాలు రాబట్టలేకపోయింది. 2021 నుంచి ప్రదర్శన మరింత దిగజారింది. ఈ ఏడాది చివరి స్థానంలో నిలిచింది. 2022లో 10 జట్ల పోరులో 8వ స్థానాన్ని దక్కించుకున్న నిరుడు మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోయింది. ఈసారి విదేశీ ఆటగాళ్ల బలంతో స్వదేశీ క్రికెటర్ల సత్తాతో 17వ సీజన్కు సిద్ధమైంది. నిరుడు ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా, వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన కమిన్స్ కు వేలంలో ఏకంగా 20.5 కోట్లకు కొనుగోలు చేసి అతనిపైనే ఆశలు పెట్టుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. వార్నర్ సారథ్యంలో 2016లో కప్పును చేజిక్కించుకున్న సన్ రైజర్స్ మరోసారి ఆస్ట్రేలియా ఆటగాడి సారథ్యంలో విజేతగా నిలుస్తుందేమో చూడాలి. కొత్త కోచ్ వెటోరీతో కలిసి 8 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణకు కమిన్స్ ముగింపు పలకాలన్నది తెలుగు రాష్ట్రాల అభిమానుల ఆశ. ఎస్ఆర్హెచ్ బలాలు వచ్చేసి నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు సన్ రైజర్స్ కు కొండంత బలం. కెప్టెన్ కమిన్స్ తో పాటు ట్రవిస్ హెడ్, మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, క్లాసెన్, యాన్సెన్, హసరంగా, ఫజలక్ ఫరూక్ లాంటి విదేశీ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. పేస్ బౌలింగ్ తో బ్యాటింగ్ తో సత్తా చాటే కమిన్స్ జట్టు కూర్పులో సమతూకం తెస్తాడు. ఇటీవల అతను సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతని నాయకత్వంపై ఎలాంటి సందేహాలు లేవు. హెడ్ ఎంతటి విధ్వంస ఆటగాడో తెలిసిందే. ఈ ఏడాది టీ20లో అతని స్ట్రైక్ రేటు 152 పైన. ఇక మరాక్రమ్, ఫిలిప్స్, క్లాసెన్ కూడా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు. పేసర్ యాన్సెన్, స్పిన్నర్ హసరంగా బంతితో కూడా బ్యాట్ తోనూ అదరగొడతారు. జట్టులో భారత బౌలర్ల దళం కూడా పటిష్టంగా ఉంది. పేస్ త్రయం భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ నిలకడగా రాణిస్తే జట్టుకు ఎదురుండదు. వాషింగ్టన్ సుందర్ నమ్మదైన స్పిన్ ఆల్రౌండరే. అనుభవజ్ఞులు యువ ఆటగాళ్లు బ్యాటింగ్ ఆర్డర్ కూడా సమర్థంగా కనిపిస్తుంది. బలహీనతలు వచ్చేసి భారత ఆటగాళ్ల అనుభవం ఫామ్ లేని సన్ రైజర్ సమస్యగా మారుతుంది. అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్, వాషింగ్టన్ సుందర్ అంచనాలను అందుకోవాల్సి ఉంది. అలాగే జట్టు సమిష్టత్వం కూడా కొరబడుతూ వచ్చింది. ఎస్ఆర్హెచ్ లో దేశీయ ఆటగాళ్లు వచ్చేసి అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్, నితీష్ కుమార్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, జతవేద్ సుబ్రహ్మణ్యం, ఆకాశ్ సింగ్, షహబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉన్నత్కర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే. ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి కమిన్స్, మార్కరమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మార్కో యాన్సన్, హసరంగా, ఫజలక్ ఫరూకి. కీ ప్లేయర్ వచ్చేసి కమిన్స్, హెడ్, హసరంగా, వాషింగ్టన్ సుందర్, క్లాసెన్. ఎస్ఆర్హెచ్ కి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి కమిన్స్, క్లాసెన్. 2024 ఐపీఎల్ ఎవరు విజేతగా నిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.